గుమ్మగుమ్మలాడే వాసనలతోటి ఆకలిని ఆవురావురనిపించే పుదీనా పచ్చడిని ఎంతో సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా పుదీనాని కాడల నుంచి వేరు చేసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని ఇలా నీట్ గా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఆకుల్ని కడిగి ఆరబెట్టుకోవడం వలన పచ్చడి నిలువ ఉన్నా కూడా పాడైపోకుండా ఉంటది. ఒక 10 నుంచి 15 రోజుల వరకు నిలవ ఉంటది అన్నమాట. తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో 5 నుంచి 7 పెద్ద సైజు టమాటాలు బాగా పండినవి ముక్కలుగా కోసి వేసుకోవాలి. అందులోనే మీ కారానికి తగినట్టు పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఆ రెండింటిని కలిపి మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత ఒక్కసారి మూత తీసి టమాటాలు మగ్గినయా లేదా చెక్ చేసుకోవాలి. టమాటా మీద తోలు సపరేట్ అయితే టమాటాలు మగ్గినట్టే. ఇప్పుడు ముందుగా కడిగి ఉంచుకున్న పుదీనా ఆకుని టమాటాల్లో పెట్టి బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆకంతా మగ్గిపోయి దగ్గర పడినప్పుడు ఆ ఆకు మధ్యలో ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తొలకని పెట్టుకొని ఆకంతటిని దాని మీదకు వేసి ఆ వేడితోటి ఆ చింతపండుని మగ్గనివ్వాలి. ఇలా మగ్గడం అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచాలి. ఈ లోపు మిక్సీ జార్ లో పచ్చడికి తగినంత ఉప్పు 10 నుంచి 15 వెల్లుల్లి గర్భాలు వేసి ఆరిపోయిన పుదీనా ఆకు మిశ్రమాన్ని కూడా మిక్సీలో వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ గా గ్రైండ్ చేయడం వల్ల దానిలోని టేస్ట్ అనేది పోతుంది. గ్రైండ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత పోపుకి రెడీ చేసుకోవాలి. పాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేగిన తర్వాత పచ్చడిలో పోసి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన పుదీనా పచ్చడి రెడీ. మీ అందరికి మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్ అండి. సైనింగ్ ఆఫ్ మీ రవి గారి రుచులు.